హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల్ దోమకొండ. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మేము మా హనుమాన్ భక్త సమాజం కమిటీ మెంబర్స్ అంతా కలిసి దుల్పేట అయితే పోతున్నాం అనమాట గణేషుల సూర్నికి. అంటే బుక్ ఏం చేయం కానీ జస్ట్ అలా పోయి గణేషులన్నీ సూర్నికి అయితే పోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయినాం అనమాట. 8:30 అవుతుంది. 8:30 స్టార్ట్ అయినాము. ఇంకా ఆడికి పోయేసరికి ఏ టైం అవుతుందో చూడాలి. ఇంకా ఆడికి పోయి ఆడ గణేషులను చూసి మళ్ళీ వచ్చేసరికి మ్యాక్సిమం 10:30, 11 అవుతుంది. సో ఇంకా మీకు దారంతో బోర్ కొట్టకుండా సీదా దూల్పేట పోయినాకనే కలుస్తాం. బాయ్. 2000 years later. ఇంకా తెలుసుగా గైస్, ఇంకా దూల్పేట వెళ్ళగానే మనం అయితే ఫస్ట్ గణేష్ కళాకారుకి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో ఎందుకంటే మెయిన్ గణేషులు ఇంకా మోస్ట్ అట్రాక్టివ్ ఇంకా పెద్ద పెద్ద గణేషులు అందులోనే ఉంటాయి కాబట్టి వెళ్ళిపోయాం. సో ఇంకా తెలుసుగా ఇది సిద్ధి వినాయక గణేశుడు ఈసారి మస్తు ఫేమస్ అవుతుంది. సో అందుకని ఆడికి వెళ్ళిపోయినాం అనమాట. ఫస్ట్ ఎంటర్ కాగానే సీదా అందులోకి వెళ్ళిపోయినాం. సో ఈసారి వినాయకుడు అయితే ఇలా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి, ఇంకా చాలా మంచిగా ఉన్నాయి. నేను వీడియోలలో నార్మల్గా చూసి వినాయకుడు అంత అనిపించలేదు, కానీ ఆడికి రియల్ లైఫ్లో పోయి ఇట్లా చూస్తే మాత్రం అబ్బాబ్బాబ్బా వినాయకుడు ఎంత మంచిగా ఉండంటే సో హైలైట్. ఆ షెడ్లో ఉన్న ప్రతి ఒక్క వినాయకుడు ఒక్కొక్క రేంజ్, ఒక్కొక్క హైలైట్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడు వచ్చినా బయట నుంచి కాకుండా లోపలికి కూడా వస్తే మనకి ఇక్కడ చాలా ముంబై స్టైల్ గణేషులు ఉన్నాయి. అనకాడ అంటారు 4 feet నుంచి మొత్తం 10 feet దాకా ఉన్నాయి ముంబై గణేషులు. 10 feet కూడా కాదు, 13, 14 పెద్ద పెద్ద గణేషులు ఉన్నాయి అన్నీ. సో మీరు ఎప్పుడైనా ఈ గణేష్ సింగ్ కళాకారుకి వస్తే ఓన్లీ ఆ 2-3 గణేషులే కాకుండా ఇగో లోపలికి వస్తే మీకు ఇన్ని గణం ముంబై స్టైల్ గణేషులు ఉంటాయి. సార్ అయితే మనం ఈ షెడ్లో తీసుకుంటాం బడంపేట గణేషుని. సో ఇది చూసిరా, ఈ షెడ్లో తీసుకుంటాం. ఈసారి మాత్రం ఈ షెడ్లో తీసుకురు మనోళ్ళు, కానీ ప్రతిసారి అయితే ఇదే షెడ్లో తీసుకుంటారు. ఈసారి అయితే ఆ షెడ్లో తీసుకురు. చూపిస్తారు చూడండి. నాకు షెడ్లోకి ఎంటర్ కాగానే ఉంటాడు మన బడంపేట గణేష్. 2026 బడంపేట. ఇప్పుడైతే మేము బడంపేట గణేశుడి దగ్గరికి వచ్చేసినాం, అయిపోయింది. ఇప్పుడైతే మన గణేశుడి దగ్గర బాలాపూర్ గణేశుడి దగ్గరికి పోతున్నాం. జాన్సన్ బాయ్. సో గైస్ తెలుసుగా మనమైతే ఏడికి వచ్చేసినాము. సో చూసిరు కదా, ఇప్పుడైతే మనం బాలాపూర్ గణేశుడి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. కానీ లోపల మాత్రం ఫుల్ ప్యాక్ ఉంది. సో గాయస్ ఇప్పుడైతే లోపలికి వచ్చాము, కానీ లోపల రానికి మస్తు కష్టపడడం. మొత్తం ఇరికిరుకుంది, చిన్న చిన్న సందుల నుంచి వచ్చేసినాము. కానీ వర్క్షాప్ మొత్తం అయితే గణేషులతోటే నిండిపోయింది అనమాట. ఫుల్ ఇంకా కొన్ని గణేషులు అయితే ఇప్పుడు తయారు చేయడం స్టార్ట్ చేస్తారు, కానీ ఫుల్ నిండిపోయింది చెట్టు మొత్తం. మీ నడక గణేషుని అయితే ఇట్లా తయారు చేస్తారు అనమాట, ఇలా డై పెట్టి. సో గైస్ ఈ గణేశుడు చూడడం ఎంత మంచిగా ఉంది. సో మనకి సో ఇక మనకి సో గైస్ ఈ గణేశుడు అయితే మన 2026లో ఫస్ట్ ఫేమస్ అయిన గణేశుడు. అయ్యప్ప స్వామి రూపంలో ఉంటాడు ఈ గణేశుడు. సో గైస్ ఇప్పుడైతే మనం ధ్రువ్ కళాకారుకి అయితే వచ్చేసాం అనమాట. చెప్పని అవసరం లేదు, ధ్రువ్ కళాకారు అంటే ఆ కళ్ళు, ఆ ముఖం ఎంత అందంగా ఉంటాయో గణేశుడు. అబ్బాబ్బాబ్బా హైలైట్ అసలు. సో నేను ఇట్లా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే, షెడ్లా మస్తు వర్క్ అయితే జరుగుతుంది. సో ఆ వర్క్ అవుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే ఎట్లుంటుంది
అందుకని ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఆడ కూడా నార్మల్ వాయిస్ ఓవర్ ఇచ్చినా కానీ మొత్తం ఇట్లా ఏమంటారు మొత్తం అది ఆ పెయింటింగ్స్ అప్పుడు ఆ సప్పుడే వస్తుంది. ఇంకా మీకు ఆ వాయిస్ అసలు క్లియర్గా ఉండదని చెప్పి ఇంకా నేను వెనకాల నుంచి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఈడ గణేషులు మాత్రం అసలు హైలైట్. ఇంకా లోపల చూస్తే గోదాం చాలా పెద్దగా ఉంది. అందులో ఇంకా దగ్గరగా ఓ 30 గణేషులు ఉంటారు. అంత పెద్ద గోదాం ఉంది. ఆ లోపల పోతే తవ్విపోయేటట్టే ఉన్నాము. అందుకని బయటకు వచ్చేసి ఇంకా సో చూసారు కదా, మనకు బయట ఓన్లీ కొన్నే ఉంటాయి. లోపల పోతే మీకు నచ్చిన కలర్లా నచ్చిన పంచ కలర్ బాడీ కలర్లా మీకు మంచిగా చేసిస్తారు. సో గైస్ ఇప్పుడైతే మేము సుందర్ కళాకార్కి వెళ్తున్నాం అనమాట. సో మేమైతే ఓన్లీ ఆ మెయిన్ గణేషులనే చూస్తున్నాము, అన్ని గణేషులను చూస్తున్నాము. ఎందుకంటే టైం అంతా లేదు. యాక్చువల్లీ మేము 7:30కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. అది మెల్ల డిలే అయ్యకుండా 8:30కి అయింది. మళ్ళీ ట్రాఫిక్ జాము. మళ్ళీ మేము ఇక్కడికి వచ్చేసరికి టైం 9:30 అయింది. ఇక్కడ గణేశుడు పుట్టిండు, ఆడ శివుడు తలడానికి వేసిండు. ఇక్కడ పార్వతమ్మ నా కొడుకు నాకు కావాలని మళ్ళీ అంటుంది. ఇది మళ్ళీ గణేశుడిని తెచ్చేస్తుంది శివుడు. ఇది మొత్తం స్టోరీ. ఇది మన సుందర్ కళాకారుల. మనకి గణేశుడు అందరు రూపాల్లో ఉంటారు. ఆడ వరాహి రూపం, విష్ణు రూపం, వామన రూపం, బుద్ధుడు రూపం, శివుడు. సో గైస్ ధృవ్ సింగ్ కళాకారు చూడంగానే ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయిపోయినాం అనమాట. అందరికి ఫోన్లు వస్తున్నాయి, ఎందుకంటే టైం అప్పుడే 12 అయిపోయింది. ఇంకా మేము డిన్నర్ కూడా చేయలే. మా ఇంట్లో కూడా ఒకటే ఫోన్ చేస్తారని చెప్పి ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. సో మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ముందు వస్తాయి. ఇంకా గణేష్ పండుగ స్టార్ట్ అయిందంటే Day 1 Day 2 అని ఇంకా మా గణేషుని బుక్ చేయనీకి పోతాము, ఆ వీడియో వస్తుంది. గణేషుడు Day 1 Day 2 నిమజ్జనం అన్నీ వస్తాయి. సో స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. बाय बाय टाटा गुड बाय गया.